హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఈ యొక్క వీడియోలో మనం వన్ లైనర్ బిట్స్ దేని మీద అంటే పండగల మీద, ఫెస్టివల్స్. సో వన్ లైనర్ బిట్స్ ఆన్ ఫెస్టివల్స్ ఆల్రెడీ మనం చూడడం జరిగింది. ఏ రాష్ట్రంలో ఏ పండుగ జరుపుకుంటారు, ఎట్లా గుర్తుపెట్టుకోవాలా అని కోడింగ్ విధానంలో మీకు మనకి ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు అందించాం. మరి వాటిని ఎందుకు ఒక్కసారి సరిపోదు కాబట్టి ఆల్రెడీ మీకు మ్యాక్సిమం ఇక పండుగలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా షార్ట్కట్లో కోడింగ్ విధానంలో మీకు నేర్పించాం. మరి ఈ యొక్క వీడియోలో మీకు ఆ యొక్క పండుగల మీద అన్నీ కూడా కంప్లీట్గా వన్ లైనర్ బిట్స్, బిట్ టు ఆన్సర్ ఈ విధంగా మీకు 150కి పైగా ఇక వన్ లైనర్ బిట్స్ అనేది మీకు ఇక్కడ అందిస్తున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవన్నీ ఒకసారి చేసిన తర్వాత ఇవి కూడా చేసామనుకోండి, ప్రాక్టీస్ చేసామనుకోండి, మాకు ఎగ్జామినేషన్లో ఏ పండుగ వచ్చినా మనం ఈజీగా అట్లే గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి వీటిని అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలా. అంటే ఇవి యొక్క వన్ లైనర్ బిట్ చేసే ముందుగా మీరు కంపల్సరీ మరొక్కసారి మీరు ఏం చేయాలంటే ఆ యొక్క పండుగలు అన్నీ ఉన్నాయి కదా, ముందు వీడియోస్లో పండుగల గురించి అన్ని ఏ స్టేట్ ఏ పండుగలు ఉన్నాయి కదా, ఆ యొక్క పండుగలు అన్నీ కూడా నేర్చుకుంటే ఇవి మీకు చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఇవన్నీ కూడా కంపల్సరీగా ముందు ఎగ్జామినేషన్స్లలో, అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్స్ కావచ్చు, ఈ విధంగా అన్ని రకాల ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ తీసుకొని మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి వీటిని చాలా ఇంపార్టెంట్గా భావించి ముందుకెళ్దాం. మరి చూద్దాం మిత్రమా. చూస్తే ఇక్కడ గుడి పడ్వా ఫెస్టివల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్ అంటున్నాడు. గుడి పడ్వా. సో గుడి పడ్వా పండుగ ఏ రాష్ట్రానికి సంబంధించింది గమనించండి. గుడి పడ్వా. సో గుడి పడ్వా. సో గుడులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అంటే మహారాష్ట్రలో ఎక్కువ, అంటే చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ. మనకు తమిళనాడులో చాలా గుడులు ఎక్కువ ఉంటాయి, కానీ మహారాష్ట్రలో మనకు కేవ్స్ ఎక్కువ ఉన్నాయి. వాటిని ఇప్పుడు మీరు సింపుల్గా మీరు గుడులుగా భావించండి. సో మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి గుడి పడ్వా. సో గుడి పడ్వా ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది. గుడి పడ్వా పండుగ ఎక్కడ జరుపుకుంటారంటే మహారాష్ట్రలో జరుపుకుంటారు. గుడి పడ్వా మహారాష్ట్రలో బాగా జరుపుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మకర విలక్కు ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్. మకర విలక్కు మనకి ఏ విధంగా మకర సంక్రాంతి ఉందో మరి మకర సంక్రాంతి లాగా మన యొక్క సౌత్ ఇండియాలోనే జరుపుకుంటారనేది విలక్కు. సో విలక్కు అంటే ఇక్కడ మీకు తెలిసింది, విలక్కు అంటే ఈ యొక్క వర్డ్ అనేది మనకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ది కాదు, కర్ణాటకది కూడా కాదు, ఇది తమిళనాడా కేరళనా. కాబట్టి విలక్కు అట్లా వచ్చిందనుకోండి, మీరు దీన్ని కేరళగా భావించండి. సో మకర విలక్కు అనే ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే కేరళ. మకర విలక్కు అనే ఫెస్టివల్ కేరళలో జరుపుకుంటారు. దెన్ కుల్లు దసరా అంటే దసరా అనుకోండి. కుల్లు దసరా ఈజ్ ఏ కలర్ ఫెస్టివల్ విచ్ ఈజ్ మెయిన్లీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్స్. దసరా అన్నామనుకోండి, దసరా ఫెస్టివల్ ఫేమస్ ఎక్కడ మనకు. దసరా ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు జరుపుకుంటారు, అది వేరే విషయం. కానీ మెయిన్ ఎక్కడ జరుపుకుంటారు దసరా అంటే మైసూర్, కర్ణాటకలో ఈ యొక్క దసరా పండుగ చాలా ఎక్సలెంట్గా జరుపుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ మరి కుల్లు అంటే గుర్తుపెట్టుకోండి, కుల్లు అంటే మీ కులూరుతో తమిళంలో కులూరు అంటే చలి అని అర్థం. తమిళంలో కులూరు అంటే చలి అని అర్థం. ఇక్కడ ఏమన్నా హిమాచల్ ప్రదేశ్లో హిమం అంటే మంచు. సో మంచులో మనం ఏం చేస్తాం, కులూరుతాం, చల్లిగా ఉంటుంది, వణుకుతూ ఉంటాం. కాబట్టి అట్లా గుర్తుపెట్టుకుంటే కుల్లు దసరా ఎక్కడ జరుపుకుంటారంటే హిమాచల్ ప్రదేశ్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. సో కుల్లు లేదంటే కుల్లూరు అట్లా కుల్లు ఓకే, కుల్లు అట్లనే పెట్టుకోండి. లేకుంటే కులూరు అంటే వనకడము. సో కుల్లు దసరా ఎక్కడ జరుపుకుంటారంటే హిమాచల్ ప్రదేశ్ జరుపుకుంటారు, హిమాచల్ ప్రదేశ్. దెన్ టాక్ ఓకే, టిక్ టాక్ లాగా. సో టాక్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్. ఓకే, ఎక్కడ జరుపుకుంటారు. టిక్ టాక్లు ఎక్కువ ఎవరు చేస్తారు, లడకీలు చేస్తారు. టిక్ టాక్లు ఎక్కువ లడకీలు అమ్మాయిలు చేస్తున్నారు టిక్ టాక్లు. సో టిక్ టాక్లు ఎవరు చేస్తున్నారు, లడకీలు అమ్మాయిలు టిక్ టాక్లు బాగా చేస్తారు. సో లడకీలు అంటే లడక్. సో టాక్ అంటే మీరు టిక్ టాక్ అనుకోండి. సో లడకీలు. ఈ విధంగా మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ ఎగ్జామ్లో మీకు ఎటువంటి బిట్ వచ్చినా కూడా ఇదేదో
అంటే మీరు ప్రతిదానికి కూడా అని అనుకోవచ్చు, కానీ ఇది మీకు ఎగ్జామినేషన్లో ప్రతి చోట బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది. ఓకే, సో టాక్ ఓకే. సో దీన్ని మీరు టిక్ టాక్ లాగా అనుకుంటే ఎక్కడ బాగా టిక్ టాక్లు ఎవరు బాగా చేస్తారు అంటే లడకీలు చేస్తారు. లడక్ ఒకటి, టాక్ అంటే లడక్. దెన్ వంగాల ఫెస్టివల్. సో వంగాల ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? వంగాల ఫెస్టివల్. సో వంకాయలు ఎక్కడ పండిస్తారు? మేఘాల్లో పండిస్తారు. వంకాయలను మేఘాలలో పండిస్తున్నారు. వంకాయలను మేఘాల్లో పండించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వంగాల ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ మేఘాలయ. ఓకే, దెన్ ఇన్ విచ్ మంత్ ఈజ్ ద ఫేమస్ సిక్ ఫెస్టివల్ వైశాఖి సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ఓకే, సిక్కులకు ప్రసిద్ధమైనటువంటి, సిక్కుల పవిత్రమైనటువంటి వైశాఖిని ప్రతి సంవత్సరం ఏ నెలలో జరుపుకుంటారు? చూసారు ఇక్కడ ఏ నెల అంటున్నాడు, ఏ నెల. సో వైశాఖి ఎక్కడ జరుపుకుంటే పంజాబ్లో జరుపుకుంటారండి వైశాఖి. సో ఇన్ విచ్ మంత్ ఈజ్ ద ఫేమస్ సిక్ ఫెస్టివల్? సో సిక్ అంటే మనకి ఏ రాష్ట్రం? అది పంజాబీ. సో ఇది బైశాఖి. ఓకే, వైశాఖి సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఇన్ విచ్ మంత్? సో మనకి ఏ విధంగా అయితే ఉగాది అంటే తెలుగు వాళ్ళకు మనకి ఏ విధంగా అయితే న్యూ ఇయర్ ఉగాది ఉందో ఆ విధంగా పంజాబీలకు కూడా న్యూ ఇయర్ లాగా మనకు బైశాఖి ఉంటుంది. వైశాఖి ఎక్కడ జరుపుకుంటారు? ఏ నెల అంటే గుర్తు తెలిసింది అంటే ఉగాది ఏ నెలలో మనకు ఎప్పుడైనా సరే ఏప్రిల్ మంత్ కాబట్టి ఇక్కడ కూడా ఏప్రిల్ అని గుర్తుపెట్టుకోండి. చూసారా, అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ డైరెక్ట్ ఫెస్టివలే కాదు, ఆ ఫెస్టివల్ ఏ నెలలో జరుపుకుంటారో కూడా అడుగుతున్నారు. కాబట్టి మనం దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు ఏ నగరం కూడా అడుగుతారు. కొన్ని ఫెస్టివల్స్కు కొన్ని నగరాలు మాత్రం ప్రత్యేకంగా మనకు ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు విజయ ఉత్సవం ఉంది. విజయ అంటే ఇక్కడ విజయనగర రాజుల యొక్క ఉత్సవాలు అని అర్థం. చూసారా, ఒక స్పెసిఫిక్ ఏరియా. సో విజయ ఉత్సవం ఎక్కడ జరుపుకుంటారంటే హంపి. అట్లా కొన్ని నగరాలు కొన్ని ప్రత్యేకమైన పండుగలకి ఫేమస్ అయి ఉంటాయి. వాటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దెన్ 7th వన్, ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ లోక్రాంగ్ ఉత్సవ్ సెలబ్రేటెడ్? సో విజయ్ ఉత్సవ్ వచ్చేసి హంపి, కర్ణాటక. ఇదేంటిది? లోక్రాంగ్ ఉత్సవ్. లోక్రాంగ్. సో రింగ్ అని గుర్తుపెట్టుకుని రింగ్. సో రింగ్, లోకులంతా రింగులో ఉన్నారు. రింగ్ అంటే సెంటర్ కదా. సో లోకులంతా సెంటర్ ఎక్కడ ఉన్నారు? సో సెంటర్ స్టేట్ మనకేంది? మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ కాబట్టి లోక్రాంగ్ ఎక్కడంటే మధ్యప్రదేశ్. సో లోక్రాంగ్ ఫెస్టివల్ను మధ్యప్రదేశ్లో జరుపుకుంటారు. ఇంకా మర్చిపోలేము అసలు దీన్ని. లోక్రాంగ్ ఫెస్టివల్ అంటే మనకు మధ్యప్రదేశ్ గుర్తు రావాలి. సో ఎందుకంటే రింగ్లో లోకల్ ఉన్నారు. రింగ్లో లోకల్ ఉన్నారు అంటే రింగ్లో లోకల్ ఉన్నారంటే అది ఎక్కడ? రింగ్ మధ్య రాష్ట్రం ఏది మనకి? మధ్యప్రదేశ్. అట్లా గుర్తుపెట్టుకుంటే ఇంక ఎప్పుడు వచ్చినా కూడా మీరు దీన్ని మర్చిపోలేరు మిత్రమా. సో లోక్రాంగ్ ఉత్సవ్ ఎక్కడ జరుపుకుంటారంటే మనకు మధ్యప్రదేశ్. మరి నెక్స్ట్ బిట్, ఫర్ హౌ మెనీ డేస్ ఈజ్ ద హార్న్బిల్? ఇది ఆర్ఎన్ కలిసి ఉన్నాయండి ఇక్కడ. హార్న్బిల్. ఫర్ హౌ మెనీ డేస్ ఈజ్ ద హార్న్బిల్ ఫెస్టివల్ హెల్డ్? సో హార్న్బిల్ అనే ఫెస్టివల్ను ఎన్ని రోజులు జరుపుకుంటా అంటున్నారు? హార్న్బిల్. సో హార్న్బిల్ గుర్తొచ్చినప్పుడు మనకి ఏం రావాలంటే మనకు ఆంధ్రప్రదేశ్లో కొమ్ము డ్యాన్స్ గుర్తు రావాలా. కొమ్ము డ్యాన్స్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కొమ్ము డ్యాన్స్ను ట్రైబల్స్ నెత్తి మీద దున్నపోతు కొమ్ములు పెట్టుకొని డ్యాన్స్ చేస్తారు. ఎందుకంటే వేటకి వెళ్ళినప్పుడు జంతువులను ఎట్లా ఫైట్ చేసుకుంటాయి, మనం ఏ విధంగా వాటిని కాపాడుకోవాలి అవిని గమనించే వాళ్ళు దాని డ్యాన్స్ని ఇక్కడ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆంధ్రప్రదేశ్ అయితే కొమ్ము డ్యాన్స్. ఆ విధంగా నాగాల్యాండ్లో హార్న్ అంటే కొమ్ము అనుకోండి. సేమ్ ఇది కూడా అంతే, నెత్తి మీద కొమ్ములు పెట్టుకొని డ్యాన్స్ చేస్తారనమాట. సో హార్న్బిల్ ఫెస్టివల్ను వీళ్ళు జరుపుకుంటారు. మరి ఎన్ని రోజుల పాటు అంటే 10 రోజుల పాటు జరుపుకుంటారండి. 10 రోజుల పాటు ఇక నాగాల్యాండ్లో హార్న్బిల్ అనే ఫెస్టివల్ జరుపుకుంటారు. సో నాగా అంటే నాగలి. ఓకే, అది గుర్తుపెట్టు. నాగా అంటే నాగలి. సో నాగలి అంటే కొమ్ములాగా ఉంటుంది అని గుర్తుపెట్టుకో. నాగాల్యాండ్ హార్న్. ఓకే, సో నాగా హార్న్ అని గుర్తుపెట్టుకోండి. హార్న్. దెన్ ఇన్ విచ్ సీజన్ ఈజ్ సర్హుల్ ఫెస్టివల్? ఏముందండి? సర్హుల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ జార్ఖండ్. మరి సర్హుల్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే సర్హుల్ ఫెస్టివల్ను జార్ఖండ్లో జరుపుకుంటారు. అయితే అది ఏ సీజన్ అంటున్నారు సార్? ఇక మనకు సమ్మరు, వింటరు, ఓకేనా, అట్టున్నాయి కదా. ఆ విధంగా ఏ సీజన్ వెరైటీ ఉంది కదా. సో ఈ విధంగా ఎట్లా అడగచ్చు అనమాట మనకు. కాబట్టి ఇన్ విచ్ సీజన్ ఈజ్ సర్హుల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్
ఇన్ జార్ఖండ్. సో ఏ ఫెస్టివల్ మనకు స్ప్రింగ్ సీజన్. ఏ సీజన్ మనకు స్ప్రింగ్ అంటే వసంతకాలం. స్ప్రింగ్ అంటే మనకు వసంతకాలం. స్ప్రింగ్ అంటే వసంతకాలంలో జరుపుకుంటారు అనమాట. క్వశ్చన్ నెంబర్ 10, విచ్ ఫెస్టివల్ వాజ్ నోన్ యాజ్ విజయ్ ఉత్సవ్. సో విచ్ ఫెస్టివల్ వాజ్ నోన్ యాజ్ విజయ్ ఉత్సవ్. సో విజయ్ ఉత్సవ్ అంటున్నారు. విజయ్ అంటే ఇక్కడ విజయనగర కింగ్డమ్ గుర్తుపెట్టుకోండి. సో విజయనగర కింగ్డమ్ వాళ్ళు జరుపుకునే పేరే హంపి ఫెస్టివల్. అది ఏమది హంపి అంటే మీ విజయనగర కింగ్డమ్స్ యొక్క మొట్టమొదటి ప్రైమరీ క్యాపిటల్. చివరి క్యాపిటల్ వెల్లూరు, తర్వాత పెనుగొండ, ఆంధ్రప్రదేశ్లోని పెనుగొండ క్యాపిటల్గా ఉన్నింది రెండవ క్యాపిటల్. మూడో క్యాపిటల్ వచ్చేసి మనకి చంద్రగిరి మూడవ క్యాపిటల్గా ఉన్నింది. చివరి దశలో ఆ యొక్క వెల్లూరు, తమిళనాడులోని వెల్లూరు ఫోర్త్ క్యాపిటల్, లాస్ట్ క్యాపిటల్ కూడా విజయనగర కింగ్డమ్స్కు. అక్కడ విజయనగర కింగ్డమ్ అనేది వెల్లూరు క్యాపిటల్తో అడిగి అంతమైపోయింది అనమాట. సో ఆ విధంగా మరి విజయ్ ఉత్సవ్ ఎక్కడ జరుపుకుంటే హంపి. ఎక్కడది? కర్ణాటక.